ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. చాలామందికి రాత్రి 11:30, 12ంటికి ఆకలేస్తుంది. అప్పుడు లేచినప్పుడు ఆకలి తీర్చుకోకపోతే నిద్ర పట్టదు. బేసికల్గా క్యాలరీస్ తక్కువ ఉండే ఫుడ్ తింటే మంచిది. ఎప్పుడైతే కొంతమందికి నైట్ ఫ్రూట్ తింటే కూడా కొంచెం మందికి డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది. సో కాబట్టి ఏం చేయాలి అంటే, నేను ఒకటే చెప్తున్నానండి, మన శరీరం కానీ మన స్టమక్ కానీ డస్ట్బిన్ కాదు, చెత్త కుప్ప కాదు. దయచేసి ఇదివరకు 57, 58, 60 ఏళ్ళు బతికితే పెద్ద విషయం అని ఎన్నో ఏళ్ల క్రితం జనరేషన్ నుంచి ఇప్పుడు చక్కగా 80 ఏళ్ళ దాకా బతుకుతున్నారు ఆరోగ్యంగా. సో అంత లాంగ్ లైఫ్ ఉన్నప్పుడు యంగ్ లైఫ్ కావాలి, యంగ్ బాడీ కావాలని కూడా కోరుకుంటారు చాలామంది. అండ్ బయట అసలుకి ఎట్లా పడితే అట్లా ఆయిల్ ఫుడ్, నేను ఎట్లా అంటే ఎవరినో బతికిస్తానికి మనందరం ఆ షాప్లో బతికిస్తాను, కాకపోతే వాళ్ళ ఆయిల్ కానీ వాళ్ళు వాడే ఫుడ్స్ చూడండి. మీరు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఉన్న జనాలు సో ఇవాళ మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్, అస్ట్రాలజర్ అండ్ ఆల్సో తను పాటించి చాలా డైట్ సూత్రాల్ని తన లైఫ్ని చక్కబెట్టుకున్నారు. అందరికీ సుపరిచితులు పబ్లిక్ స్పీకర్ హరిత గోగినేని గారు. వారితో మాట్లాడబోతున్నాం. మిడ్ నైట్ క్రేవింగ్స్ని ఎలా డీల్ చేయాలి. చాలామందికి రాత్రి 11:30, 12ంటికి ఆకలేస్తుంది. అప్పుడు లేచినప్పుడు ఆకలి తీర్చుకోకపోతే నిద్ర పట్టదు. మరి ఆ టైంలో ఏం తింటే ఉత్తమం? ఒకవేళ అలా వస్తాయి. చాలామంది పాలు తాగు, ఒక 2 ఔన్సులు పాలు తాగంటారు. ఇంకొంతమంది పెరుగు తింటారు, ఇంకొంతమంది ఫ్రూట్స్ తింటారు. ఏది బెస్ట్ అంటారు? బేసికల్గా క్యాలరీస్ తక్కువ ఉండే ఫుడ్ తింటే మంచిది. ఎప్పుడైతే క్రేవింగ్స్ ఉంటాయి, మీరు అసలు యాక్చువల్గా ఈ మీల్లోకి వచ్చిన తర్వాత మీకు తగ్గిపోతాయండి, క్రేవింగ్స్ కూడా తగ్గుతాయి. బట్ కానీ నైట్ వర్క్ చేసేటప్పుడు కంపల్సరీగా రావటం అనేది హ్యూమన్ టెండెన్సీ, మన బాడీ టెండెన్సీ. అప్పుడు ఏం చేస్తామంటే, క్యాలరీస్ తక్కువ ఉన్న ఫుడ్ ఎక్కువ క్వాంటిటీ తిన్నా ప్రాబ్లం లేదు. సో ఫ్రూట్స్ ఎంతైనా తినొచ్చండి. వెజిటేబుల్స్లో కొన్ని క్యాలరీస్ ఉన్న ఫుడ్ ఉంది. లైక్ లెట్టూస్ ఉంటుంది, మీకు తెలుసు కదా, లెట్టూస్ ఇట్స్ లీఫ్ అనమాట. దానికి అసలు క్యాలరీస్ ఉండవు. సో మనం సలాడ్స్లో అందుకనే లెట్టూస్ వేసుకొని ఎక్కువ క్వాంటిటీతో మనం లెంటిల్స్ వేసుకొని తింటాం. సో అట్లాంటి ఫుడ్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది, క్యాలరీస్ తక్కువ ఉంటుంది. సో ఫ్రూట్స్ డెఫినెట్గా తినొచ్చు. అండ్ మీరు అన్నట్లు కర్డ్ తినొచ్చు. మూస్లీ ఉంటుందండి, కర్డ్లో వేసుకొని కొంచెము తిన్నా కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది అది కూడా. సో లేదు అంటే నేను చెప్పినట్లు చిన్న సలాడ్ కానీ ఫ్రూట్. కొంచెం ఏమవుతుందంటే, కొంతమందికి నైట్ ఫ్రూట్ తింటే కూడా కొంచెం మందికి డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది. అదే అందుకే అడుగుతున్నాను. సో కాబట్టి ఏం చేయాలి అంటే, ఎయిదర్ అలాంటప్పుడైనా సరే ఏదైనా మిల్క్ రిలేటెడ్ ప్రోడక్ట్ కానీ, కర్డ్ రిలేటెడ్ ప్రోడక్ట్ కానీ, లేదా చిన్న సలాడ్ ఫ్రూట్ గారు వెజిటేబుల్స్ లైట్ సలాడ్ కానీ ఎక్కువ లెట్టూస్ వేసుకొని అట్లాంటిదైనా తినొచ్చు. లేదా ప్రోటీన్ బార్స్ ఉంటాయి, కాకపోతే నైట్ సజెస్ట్ చేయం అగైన్ ప్రోటీన్. ఎందుకంటే మార్నింగ్ అయితే వీ కెన్ సజెస్ట్ ద ప్రోటీన్ బార్స్, నైట్ అయితే అది కూడా సజెస్ట్ చేయం. సో ఏదైనా లైట్ ఫుడ్ తక్కువ క్యాలరీస్ ఉండేది తీసుకోవాలి. సో నేనేమంటున్నానంటే అండి, ఈరోజు రేపు గూగుల్లో కానీ ఈవెన్ చాట్ జీపీటీలో మీకు టూ మచ్ కంటెంట్ ఉంది. మీరు అడిగితే నిమిషాల్లో చెప్పేస్తే అవే, మన వరకు కూడా అవసరం. అదే అవును. మొన్ననే శిల్పారెడ్డి గారితో మాట్లాడితే, ప్రముఖ ఆవిడ ఫిట్నెస్ ఐకన్, ఆవిడ అదే అన్నారు. ఇవాళ ఏఐ ఎంత అడ్వాన్స్డ్గా ఉందంటే, నాకు ఇన్ని క్యాలరీస్లో ఒక మంచి మీల్ ప్లాన్ ఇవ్వంటే ఇచ్చేస్తుంది. 100%. చాలా వరకు అది యాక్యురేట్గా ఉంటుంది. బికాజ్ మాకు బెస్ట్ ఇన్ఫర్మేషన్ నెట్లో ఉండబట్టి దాని సారాంశం అంతా తీసిస్తుంది చాట్ జీపీటీ. అసలు నాకు నిజం చెప్పాలంటే, నేను ఎప్పుడు చెప్తాను, నా గురువు గూగుల్ అని చెప్పేదాన్ని. నేను మ్యాక్సిమం కూడా 60% ఆఫ్ మై నాలెడ్జ్ కేమ్ ఫ్రమ్ గూగుల్. అంటే అంత చదివేదాన్ని అనమాట ప్రతిదీ. సో గూగుల్లో మీరు ఏదైనా సెర్చ్ చేస్తే మీకు మల్టిపుల్ వెబ్సైట్స్ వచ్చేస్తాయి. దాంట్లో ఒక 10 మీరు చూసుకొని దాంట్లో కామన్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఎవ్రీ సైట్ గివ్ యూ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్. బట్ కాకపోతే ఏంటంటే ఓపిక్గా చూసుకొని కామన్ పాయింట్స్ తీసుకొని మనం చూసుకోవాలి. లేదా ఈరోజు చాట్ జీపీటీ మీకు ఇవన్నీ నేనైతే చాలా ఈజీగా ఇచ్చేస్తుంది మీకు. సో కాబట్టి నాది ఇంత వెయిట్, నాది ఇంత హైట్, నాది ప్లాన్ చేయంటే మీకు చాట్ జీపీటీనే చెప్పేస్తుంది. సో దాని ప్రకారం మీరు అంత క్యాలరీస్ అంత ఆ ఫుడ్ తింటే చాలా బెస్ట్ అనమాట. ఈవెన్ వెజిటేబుల్స్లో కూడా అండి, మనకి కొన్ని వెజిటేబుల్సే రియల్గా వర్త్ వెజిటేబుల్స్, అవి కూడా మనం సార్ట్అవుట్ చేసుకొని తీసుకుంటే బెటర్. అన్ని వెజిటేబుల్స్ కూడా మనకు అవసరం లేదు. చాలా అద్భుతంగా చెప్పారు హరిత గారు. బికాస్ ఈ ఫండమెంటల్స్, ఇప్పుడు ఫుడ్ పట్ల వచ్చే ఈ అవగాహన, ఈ టైలర్ మేడ్ డైట్స్ ఏవైతే తీసుకుంటామో మనం నర్చర్ చేసుకోవడానికి, మనం లవ్ యువర్ సెల్ఫ్ ఊరికే అంటారు, బట్ మన పట్ల మనం శ్రద్ధ వహించడానికి ఒక గొప్ప అవకాశం, మార్గం టు రీఇంజనీర్. ఎందుకంటే అందరూ ఇప్పుడు లాంగివిటీ పెరిగింది. ఇదివరకు 57, 58, 60 ఏళ్ళు బతికితే పెద్ద విషయం అని ఎన్నో ఏళ్ల క్రితం జనరేషన్ నుంచి ఇప్పుడు చక్కగా
80 ఏళ్ళ దాకా బతుకుతున్నారు ఆరోగ్యంగా. సో అంత లాంగ్ లైఫ్ ఉన్నప్పుడు యంగ్ లైఫ్ కావాలి, యంగ్ బాడీ కావాలని కూడా కోరుకుంటారు చాలామంది. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకొకటి మీకు చెప్పడం మర్చిపోయాను. ఏదైతే ఫుడ్ హ్యాబిట్స్ కావాలంటే ఒక చీట్ డే పెట్టుకోమన్నాను కదా. అవాయిడ్ చేయాల్సింది ఏంటంటేనండి, బయట మెయిన్ ఇంకొకటి ఇంపార్టెంట్ అంటే ఆయిల్. ఏదైతే మన ఇంట్లో ఆయిల్ వాడతామో మస్ట్ వాచ్ అండి. ఆయిల్ యూసేజ్ అనేది చాలా ఇంపార్టెంట్, అది తక్కువ చేయాలి. వీలైతే కోకోనట్ ఆలివ్ ఆయిల్ వాడాలి. అది అండ్ బయట అసలుకి ఎట్లా పడితే అట్లా ఆయిల్ ఫుడ్, నేను ఎట్లా అంటే ఎవరినో బతికిస్తానికి మనందరం తింటున్నట్టుంది. ఆ షాప్లో బతికిస్తానికి కాకపోతే వాళ్ళ ఆయిల్ కానీ వాళ్ళు వాడే ఫుడ్స్ చూడండి. మీరు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఉన్న జనాలు ఇంకెక్కడ ఉంటారు మీకు ఈ ప్రపంచంలో? దట్ ఈస్ వెరీ అన్హెల్దీ అండి. మీరు చెప్పిన ఈ క్యాన్సర్ ఇవన్నీ కూడా వచ్చేది అట్లాంటి వాటి వల్లే. అవును, మనకి గ్రహించాం. ఎందుకంటే చిన్న ప్లాస్టిక్ డబ్బాల్లో 4 ముక్కలు మైసూర్ పాకు పెట్టిస్తారండి ఎవరు. ఆ మైసూర్ పాకులో ఈ నూనె పడిందా, నెయ్యి పడిందా, ఎక్కడి నుంచి డాల్డా శనగపిండి, మీకు డాల్డా. మ్యాక్సిమం వాడతారు డాల్డా. అమ్మో, అసలు వింటే భయంగా ఉంటుంది. అది ఇంత తిన్నా కూడా ఎంత చేటు చేస్తుందో ఇప్పుడు అర్థమవుతుంది అందరికీ. నేను ఒకటే చెప్తున్నానండి, మన శరీరం కానీ మన స్టమక్ కానీ డస్ట్బిన్ కాదు, చెత్త కుప్ప కాదు. దయచేసి ఏది పడితే అది దాంట్లో వేయొద్దు. ఏది ఇంపార్టెంటో, ఏది విలువైన వస్తువో దాన్నే తినాలి. ఎందుకంటే మనం వేసే దాన్ని బట్టే మన ఆలోచనలు అనేది మెయిన్గా ప్రొడ్యూస్ అవుతాయి. తర్వాత వీలైతే వీక్లీ వన్స్ కానీ 2 వీక్స్ వన్స్ కానీ ఫుల్ డీటాక్స్ డే పెట్టుకోండి. 1 డే కంప్లీట్గా ఓన్లీ లిక్విడ్ డీటాక్స్. సో ఏదైతే మన బాడీలో ఉందో ఆ రోజు క్లీన్స్ అయిపోతుంది. ఎవ్రీడే తినాలని ఏం లేదు. హ్యాపీగా తినకపోయినా కూడా బతికే ఒకప్పుడు ఋషులు వీళ్ళందరూ కూడా ఓన్లీ గాలి పీల్చుకొని బతికిన వాళ్ళు కొన్ని వందల సంవత్సరాలు ఉన్నారు. కరెక్ట్. సో నేనేమంటున్నానంటే ఫుడ్ బాడీకి రిక్వైరే, బట్ ఎంత కావాలో అంతే ఇవ్వాలి. కాకపోతే ఇప్పుడు ఏంటంటేనండి, తినే ఆశ ఇది ఎక్కువైపోయింది, కంట్రోల్ లేదు ఎవరికి కూడా. అందుకే టూ మచ్ అయిపోయింది ఫుడ్ ఇంటేక్. ట్రస్ట్ మీ అండి, నేను బయటికి వెళ్ళినప్పుడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో కానీ హోటల్స్లో కానీ చూసినప్పుడు వీళ్ళందరూ ఏమైపోతారా అనిపిస్తూ ఉండేది చూస్తుంటే నాకు. అసలు ఫుడ్ అనేది నో కంట్రోల్. ఇప్పుడు మీరు జనరేషన్ నాకు తెలియదు, మీరు బయటికి వెళ్ళండి, మీరు చూడండి ఎక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, ఎక్కడ సైడ్ ఫుడ్ కోర్ట్స్, మీరు ఎక్కడ రెస్టారెంట్స్, ఈరోజు ఎక్కడా కూడా జనం తక్కువ లేరు. ఇంకా కూడా పెరుగుతుంది. మన హైదరాబాద్లో అయితే అదొక ఇది, ఏ టైంలో అయినా వెళ్ళండి మీకు ఫుడ్ అవైలబుల్. బయట అది కూడా మామూలు హెల్దీ ఫుడ్ కాదు, ఇలాంటిది కాదు, సర్వ అవలక్షణాలు ఉండే ఫుడ్ ఇష్టం వచ్చినట్టు అవైలబుల్ హైదరాబాద్లో. అదే మన సెలబ్రేషను, అసలు గొప్పతనం అని అనుకుంటున్నాం. హరాయించుకునే వాళ్ళకి అఫ్కోర్స్ అది గొప్ప ఉండొచ్చు, కానీ హరాయించుకునే వాళ్ళు కూడా ముందు ముందు ఎట్లాంటి పర్యవసానాలు వస్తాయి. నేనేమంటానంటే అండి, ఈ రోజు తెలియవు మీకు రిజల్ట్స్, ఫర్దర్గా తెలుస్తుంది. ఎప్పుడు కూడా మీకు ఓవర్ నైట్లో ఎలాగ మనకి మంచి రిజల్ట్స్ రావో, చెడ్డ రిజల్ట్స్ కూడా ఓవర్ నైట్లో రావు. నేను చెప్పినట్లు ఒకటే గుర్తుపెట్టుకోండి, మన 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 స్టమక్ చెత్త కుప్ప కాదు. అవును. అండ్ రెండోది, మనకి నచ్చుతుంది అని తింటున్నాం కదా, తీగా ఉందని పాయిజన్ తాగుతామా? మరి అలాంటప్పుడు మనం ఎందుకు స్వీట్స్, కేక్స్, అసలు చాక్లెట్స్ ఎట్లా పడితే అట్లాగా అంతా తినేస్తున్నాము? ఇప్పుడు మీరు చూస్తే చిన్న చిన్న పిల్లలకి ఇన్సులిన్ తీసుకుంటున్నారండి, డయాబెటీస్. చిన్న పిల్లలకి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, చిన్న వయసు ఉన్న వాళ్ళకి, యంగ్ ఉన్న వాళ్ళకి క్యాన్సర్లు వస్తున్నాయి. అసలు ఇంకా యూ నేమ్ ఇట్, ఎనీ రోగాలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే జీన్స్ అని కొంతమంది స్ట్రెస్ అనుకుంటున్నారు. కాదండి, ఫస్ట్ మనం తినే పదార్థాలు. తప్పకుండా మీరు ఇవాళ చెప్పిన సూచనలు, చిట్కాలతో అందరూ అలర్ట్ అవుతారు గ్యారంటీగా. తినే ఫుడ్ని ఎగ్జామిన్ చేసుకుంటారు. అండ్ ఐ థింక్ ఒక టైలర్ మేడ్ ప్లాన్తో వాళ్ళ లైఫ్స్ బాగు చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం హరిత గారు. కంపల్సరీగా. థ్యాంక్ యూ సో మచ్. చాలా ప్రాక్టికల్ నాలెడ్జ్ చెప్పినందుకు వాళ్ళ మా అందరికీ నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ అండి.